వెళ్ళడానికి ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు వచ్చినట్లయితే ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యదానంలో వెళ్దాం. జీవం కలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి సంఘంలో దేవ మీ సన్నిధిలో చేరి దేవ మరి వాక్య లేఖనాల ద్వారా మా జీవితాల్లో కావాల్సిన దేవరి సమాధానాన్ని సంతోషాన్ని మేము అనుభవించడానికి ఇష్టపడుతున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. మా అందరితో మీరు ఏం మాట్లాడాలని నిర్ణయించున్నారో ఆ మాటలను దేవ నన్ను మరుగుపరిచి దేవ మీ జ్ఞానయుక్తమైన మాటల్ని దేవ మరి ఇక్కడ దేవ మరి పరిచర్య చేయడానికి సహాయం చేయమని దేవ వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మార్చి చదువుకున్నాం. మొదటి నేను చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు. 1 నుంచి 4 వచనాలు మాత్రమే. మామూలుగా ఈ 1 నుంచి 4 వచనాల్లో ఇచ్చిన అన్న మాటను బట్టి నాకు అపరాధం అనే టాపిక్ ఇచ్చి ఉన్నాడు. మామూలుగా అపరాధం అంటే ఏమిటి, అపరాధం గల కారణాలు ఏంటి, అపరాధాన్ని ఎలా జయించాలి లేదంటే ఎలా అపరాధం నుంచి తప్పించుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. అందరూ అంటే చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నారని నేను అనుకున్నాను. అయితే నేను ఒక చిన్న విషయాన్ని ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంటి నుంచి ప్రయాణమే వస్తాం కదా, మన ఆలోచనలన్నీ ఒకే చోట ఉన్నాం అనమాట. ఊహాగానంలో అన్ని చోట్ల తేలాడుతూ తిరుగుతూ ఉంటాయి. అందుకని నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒక జ్ఞాని అంటే రేపటి దినం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే రేపటి గురించి ముందుగా తెలిస్తే వాడు నిజంగా జ్ఞాని అవుతాడు అనమాట. అయితే మనం మనుషులం కాబట్టి ఒక చిన్న పాప వాళ్ళ తాతగారితో గుడ్లు ఉడకబెడతా ఉంటారు. గుడ్లు తెలుస్తుంది అందరికీ, ఎగ్స్ ఉడకబెడతా ఉంటే ఆ చిన్న పాప నీళ్లు ఉడుకుతుండడం చూసి వాళ్ళ తాతగారిని ఒక చిన్న మాట అడుగుతుంది. ఏంటంటే, తాత ఇవి గుడ్లు ఎలా ఉడికాయో ఎప్పుడు ఉడికాయో మనకి తెలిస్తే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళ తాతగారు ఒక క్షణం ఆలోచించి, నిజమే ఉడికేది ముందే మనకు తెలిస్తే బాగా ఉంటుంది, కానీ మధ్యలో పగలగొట్టామనుకోండి అది గుడ్డు చెడిపోతుంది, అంటే వేస్ట్ అవుతుంది అని వాళ్ళ తాత ఆ చిన్న పాపతో చెప్తాడు అనమాట. అయితే జ్ఞాని అనే మాట ఏంటంటే మలుపు, రోడ్డుకి మలుపులు ఉంటాయి కదా, టర్నింగ్ పాయింట్లో అటుపక్క ఏదైనా వెహికల్స్ వస్తాయో మనుషులు వస్తాయో ఎవరికి తెలియదు. కానీ జ్ఞాని తెలివైన వాళ్ళు ఏమంటారంటే ఆ మలుపు గురించి నా దేవుడికి మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎవరికి తెలీదు? మనుషులకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. అలాగే మన ఆలోచనలు కూడా రేపటి దినం గురించి, ఇంట్లో వంట లేదంటే డ్యూటీ లేదంటే పిల్లలు వీటి గురించి ఆలోచించకుండా, అంటే ఈరోజు అంటే ఇప్పుడు దేవుడు మన చెంత మన హృదయంలో మాట్లాడే మాటని దేవుడు మనల్ని దర్శించాలనేది మన మనసులో తలంచుకుంటూ వాక్యంలోకి వెళ్దాం అన్నమాట. ఎందుకంటే దేవుడు కూడా వాగ్దానం చేశాడు కదా, ప్రతిరోజు దేవుడు మనల్ని శ్రద్ధగా చూస్తాడు. అంటే ప్రతిరోజు అంటే రేపటి దినం కూడా ఉంది. సో మనం ఈరోజు హ్యాపీగా ఉంటే నెక్స్ట్ డే కూడా హ్యాపీగా ఉంటాం అన్నమాట. అందుకని ఏది ఆలోచించకుండా చింతించకుండా దేవుని సన్నిధిలో మన హృదయాలు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో ఏంటంటే
ఈ 4 వచనాలు చదివాం కదా, ఈ 4 వచనాల గురించి మనందరికీ తెలియాలి అంటే దానికి ముందు జరిగిన 7వ అధ్యాయంలో 15 నుంచి 25 వచనాల గురించి చక్కగా మనకి తెలిసి ఉండాలన్నమాట. అయితే అవన్నీ మనం చదివే అవసరం లేదు, కానీ నేను మధ్యలో వాటి గురించి చెప్తాను. మొదటగా అపరాధము అంటే ఏమిటి? మామూలుగా అందరికీ తెలుసు, మన చర్చిలో ప్రతిరోజు వింటా ఉంటాం కాబట్టి నేను చిన్న క్వశ్చన్ అడిగాను, ఎక్కువగా చింతించండి. అపరాధము అంటే ఏమిటి? తప్పు చేయడం, ఇంకా పాపము, ఇంకా నేరము, రైట్, ఇంకా అపరాధ భావన ఉండడం కూడా అపరాధం. ఇంకా పాపము, దోషము, నేరము, అపరాధం చేసామన్న అపరాధన భావన. ఇంకా చేయకూడని పని చేయడం కూడా అపరాధం. ఇంకా అన్న చెల్లించడం, చెల్లించడం కూడా అపరాధన భావం. ఇంకా అన్న ఇంకా against God's will. Yes, against God's will. Whatever we do against God's will, it is wrong. అపరాధన భావన అది కూడా ఒకటి. ఇంకా ఇవి చెప్పేవి ఖచ్చితంగా బైబిల్లో అందరూ మనం ప్రతిరోజు వినేవే. అందువల్ల నేను జస్ట్ మీ తలంపు కోసం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అన్న ఉద్దేశంతో నేను అడిగాను. నేను చెప్పేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. రెఫరెన్స్ తీసి చదవగానే నేనేం చెప్తాననేది మీకు ముందుగా ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను అడిగిన ప్రశ్న అన్నమాట. ఇంకా సరే, అక్క వాళ్ళు అన్న వాళ్ళు చెప్పినట్టుగా పాపం, తప్పు, నేరం, దోషం, చెడుతనం, అతిక్రమం, రోత పని, మామూలుగా జనరల్గా చెప్పాలంటే రోత పని ఏదైనా సరే దేవుడికి విరుద్ధంగా చేసే ఏ చెడ్డ పని అయినా సరే అది అపరాధ భావన కలిగిస్తుంది. కానీ అందరికీ ఉండదు, అంటే అవిశ్వాసమైన వాళ్ళకు కూడా కొంతమందికి ఉంటుంది, కానీ విశ్వాసుకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చదువుదాం 7వ అధ్యాయం 22వ వచనం. అంతరంగ పురుషుని బట్టి, అక్క చదవండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించున్నాను. కానీ చాలు, ఇక్కడ అంతరంగ పురుషుల గురించి చెప్పబడుతుంది కదా, అంటే లోపల ఉండే ఆత్మ గురించి చెప్పబడుతుంది. అదేవిధంగా 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. అయితే 2 విషయాలు జరుగుతాయి, ఒకటి శరీరానికి సంబంధించింది, ఒకటి ఆత్మకు సంబంధించింది. ఈ డిఫరెన్స్ మామూలుగా బయటగా హైందవులు చూడరు, కానీ క్రైస్తవులంగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం విశ్వాసం, అవిశ్వాసం అని, మంచి చెడు అనేది 2 తలంపుల గురించి ఉంటాయని, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని చెప్తాం కదా. ఇక్కడ మొదటి వచనంలో మనం చదివినట్టుగా 8:1 శిక్ష విధి ఏది లేదు అని చెప్తారు కదా, అది ఎవరికి అంటే క్రీస్తు యేసునందున్న వారికి. పైన 25వ వచనంలో చూసినప్పుడు అది మనస్సు, రెండవది శరీరము. మనస్సు విషయంలో దైవ నియమమునకు, మరి శరీరం విషయంలో పాప నియమం. అంటే 2 డిఫరెన్స్ అని మనం చూస్తాం అనమాట. వీటిని మనం వాక్య లేఖనాల్లో చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం. చాలన్నా, థ్యాంక్ యూ. ఇందులో ఏం చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభుని, అంటే మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకోకుండా ఉంటారో వాళ్ళు అపరాధం చేసినట్టు. రెండవది, మొట్టమొదటి ఏంటంటే మనుషుల ఎదుట ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరో అది అపరాధం, అంటే తప్పు, లేదంటే ఒప్పుకోకుండా ఉండడం అనేది అపరాధం అనేది దేవుడు ఈ వచనం బట్టి చెప్తాడు. మొట్టమొదటిగా మత్తయి సువార్త 23:14లో మనం చూసింది ఏంటంటే మనుషుల ఎదుట యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించరో, లేదంటే ఒప్పుకోరో, నేను విశ్వాసిని, బిలీవర్ని, లేకపోతే నేను క్రైస్తవుని అని మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు అపరాధం
చేసినట్టు. అపరాధం అంటే ఏమో చూసాం కదా, అందులో మొట్టమొదట దేవుని ఒప్పుకోకపోవడం. రెండవది రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అక్క చదవండి. చాలా దూషించు చెప్పు ప్రకారం. దూషించడం అపరాధం. నేను చెప్పేది అర్థమవుతుందా? మొదటిది యేసుక్రీస్తు ప్రభువుని మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు అపరాధం. రెండవది దూషించడం అపరాధం. మూడవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. చాలు, థ్యాంక్ యూ. అంటే మనము బల్లలో పాపాన్ని ఒప్పుకోకుండా ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందడం కూడా అపరాధం. కొంతమంది చేసే తప్పులు చేస్తూనే ఉంటారు, బల్లో పాల్గొంటూ ఉంటారు. దాన్ని కూడా దేవుడు అపరాధం అని చెప్తూ ఉంటాడు. మామూలుగా 8వ అధ్యాయంలో ఈ ఉన్న 39 వచనాల్లో క్రీస్తుని గురించి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి 30 సార్లు చెప్పబడి ఉంది. కేవలం ఈ రెండింటి విషయాలే, దేవుడు, రెండవది ఆత్మ. ఒకటి క్రీస్తు, రెండవది ఆత్మ. అంటే మనం బాధ్యంగా చేసే ప్రతి దాన్ని అంతరంగ పురుషుడు ఆలోచించే విధానాన్ని రెండింటిని ఈ యొక్క అధ్యాయంలో చూపిస్తాడనమాట. మామూలుగా మన శరీరానికి రావాల్సిన శిక్ష ఆయనకి విధించబడింది. ఈ 4 వచనాల్లోనే శిక్షా విధి గురించి, నీతి విధి గురించి రాయబడుతుంది అనమాట. మామూలుగా వేటి వాటికి శిక్షా విధి అంటున్నాము అంటే, ఒకటి పెనాల్టీ ఆఫ్ సిన్, రెండవది పవర్ ఆఫ్ సిన్, మూడవది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటే పాపపు శిక్ష, పవర్ ఆఫ్ సిన్ అంటే పాపపు శక్తి, ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అంటే పాపపు ఉనికి. ఈ 3 విషయాల గురించి శిక్షా విధి కలుగుటకు, లేదంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి రక్షించబడతారో వాళ్ళకి ఈ శిక్షా విధి లేదు. మొదటి వచనం చూసాం కదా 8:1లో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే అంగీకరించి రక్షించబడతారో వాళ్ళకి ఈ శిక్షా విధి అనేది ఉండదు. రెండవది పాపపు శక్తి, పవర్ ఆఫ్ సిన్. ఏ పాపాల విషయమై బందీగా ఉంటారో వాటి నుండి విడిపించిన వారికి ఈ యొక్క శిక్షా విధి అనేది ఉండదు. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటాను. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, నేను అంగీకరించాను, నేను రక్షించబడ్డాను, కాబట్టి నాకు ఇది ఈ శిక్షా విధి నాకు ఇంకా లేదు. రెండవది పాపాల విషయమే. అంటే ప్రతిరోజు, ఎందుకంటే మనం శరీరం పాపపు స్వభావమైనది కాబట్టి ఎవ్రీడే ఏదో ఒక సిగ్లో ఏదో ఒక తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి బందీలుగా కూడా మనం ప్రతిరోజు చేసే ప్రార్థన వల్ల వాటి నుంచి మనం క్షమించబడతాము. అందువల్ల ఈ శిక్షా విధి అలాంటి వారికి కూడా ఉండదు. ఇంకా పాపపు ఉనికి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి ఈ యొక్క పాపపు ఉనికి అనేది ఎవరికి ఉండదు అనమాట. అది కేవలం విశ్వాసులకు మాత్రమే జరిగే ప్రక్రియ అనమాట. మామూలుగా 64 క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి అప్పుడు పరిపాలించేటప్పుడు ఒక లెటర్ ఒక అతను రాస్తాడు అన్నమాట. ఏ విధంగా అంటే ఆయన టాసిటస్ అని ఆయన రాస్తాడు. క్రైస్తవులని ఒక వర్గంగా ఉన్నారనమాట. వాళ్ళు ఒకప్పుడు అంటే నీరో చక్రవర్తి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ అగ్ని ప్రమాదం కేవలం క్రైస్తవులే చేశారన్న కేవలం చిన్న ఆ తప్పుని అసలు క్రైస్తవులు చేయలేదు, కానీ క్రైస్తవులే చేశారు అని వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళని శిక్షించడం కొరకు వాళ్ళ మీద ఒక అపరాధాన్ని మోపుతారు అనమాట. అంటే సాతాను ఎప్పుడు వెయిటింగ్ ఫర్ బిలీవర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరైనా తప్పు చేస్తే నేను ఎప్పుడు శిక్షిద్దామా అని చూస్తాడు. కానీ దేవుడు మనకి ఆ శిక్షని ముందే తీసేశాడన్న సంగతి విశ్వాసులకు తెలుసు. ప్రతిరోజు చేసే ప్రతి చిన్న తప్పుకి పశ్చాత్తాపడడం అనేది ఒకటి. మామూలుగా పాత నిబంధనలు అయితే చాలా రెఫరెన్స్, అంటే నేను కొన్ని మాత్రమే చూపిస్తాను. అది మొట్టమొదటిగా నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం.
ఇక్కడ చూడండి, 1000 మందికి కృప చూపిస్తాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించును. వీటన్నింటినీ కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ దోషుల్ని నిర్దోషులుగా ఎప్పుడు కూడా ఎంచడనమాట. అంటే దేవుడి కృప ఎంత ఉందో వాళ్ళ దోషాన్ని అపరాధాన్ని పాపమును క్షమిస్తాడు. ఎప్పుడు? దేవుడి సన్నిధిలో వెళ్ళి పశ్చాత్తాపంతో పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. అదేవిధంగా లేవీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16. అక్కడ 16 కూడా ఓకే. అయితే ఈ 2 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, పాపం చేస్తారు, దానికి పాప పరిహార బలి చేస్తాడు. దానికి బదులు మనకేమొస్తుందంటే క్షమాపణ అనేది, ప్రాయశ్చిత్తానికి క్షమాపణ దొరుకుతుంది. అంటే పాత నిబంధనలు అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం చూసుకుంటూ పోయినా కూడా ప్రతి దానికి పాప పరిహారార్థ బలి ఉంది, ప్రాయశ్చిత్తం ఉంది, క్షమాపణ ఉంది. అది అంతవరకే. నువ్వు నెక్స్ట్ మళ్ళీ పాపం చేసావంటే మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం ఉంది, క్షమాపణ ఉంది, పశ్చాత్తాపం బట్టి క్షమాపణ కూడా దేవుడి నుంచి పొందుకునేది ఉంది. అది నూతన నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఆ శిక్షనంతటిని, అంటే నువ్వు ప్రతిసారి నువ్వు చేసిన ప్రతిదానికి బలి అర్పించాల్సిన అవసరం లేనిదిగా చేశాడు. నువ్వు ప్రార్థన చేసి క్షమాపణ అంటే పశ్చాత్తాపడి, నిజంగా పశ్చాత్తాపడి క్షమాపణ కోరితే మీకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకు ఆ తెర అనేది తీసివేశాడు కాబట్టి. రెండవది, అపరాధానికి గల కారణాలు. ఇప్పటి వరకు అపరాధం అంటే ఏదో చూసామన్నమాట. అంటే దోషము, లేదంటే నేరము, లేదంటే పాపము, మనం చేసే ప్రతి తప్పుకి అపరాధంగా మనం చూస్తూ వచ్చాము. రెండవది, అపరాధానికి గల కారణాలు. అపరాధానికి గల కారణాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మామూలుగా అపరాధానికి గల కారణం ఒక మనిషి ద్వారా పాపం ఎలా వచ్చిందో, అది ఆధారం నుంచి ఎలా వచ్చిందో అనేది మనము 5:12 చూస్తాము. అదేవిధంగా 5:19 ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడినారు. థ్యాంక్ యూ అక్క. అంటే అపరాధానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దేవునికి అవిధేయత చూపడం. దేవునికి అవిధేయత చూపడం. నువ్వు అవిధేయత చూపిస్తున్నావా లేదనేది ఎక్కడ తెలుస్తుందంటే, మనం మనుషుల మధ్య చేసే అంటే సహవాసాల్లో అక్కడ మనం విధేయతగా అంటే నిజాయితీగా ఉన్నామా లేదా దాన్ని బట్టే మనం అపరాధన అంటే దేవుడికి తెలియడానికి ముందు పక్కన మనిషికి కూడా మన గురించి, మన నిజాయితీ గురించి తెలియాలి. కాబట్టి నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా దేవునికి అనేది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసం ఈ వచనం అన్నమాట. అవిధేయత, దేవునికి అవిధేయత చూపడం. మనం పక్కనున్న వారికి చూపిస్తే దేవునికి విధేయత చూపిస్తున్నాం లేదనేది తెలిసిపోతుంది. ఒక చిన్న మాట ఏంటంటే, నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావో తెలిస్తే వాళ్ళని బట్టి నువ్వు ఎలాంటి వాళ్ళో చెప్పొచ్చు అనమాట. అంటే నువ్వు ఎలాంటి దానిని, నేను ఎలాంటి దాన్ని, ఎలాంటి వాడు అని చెప్పడం కోసం నీ పక్కనున్న స్నేహితులను బట్టి నువ్వు ఎలాంటి వాళ్ళు అనేది చెప్తారనమాట. అదేవిధంగా నువ్వు విధేయత కలిగి ఉంటావా లేదనేది చెప్పొచ్చు. దేవుడే కాదు, పక్కనున్న మనుషులు కూడా చెప్తారు. ఇక్కడైతే దేవుడు చెప్తా ఉన్నాడు, మొట్టమొదటిగా ఆదాము హవ్వలు వాళ్ళు సర్వ అధికారంగా ఉన్న దేవాది దేవునికే వాళ్ళు అవిధేయత చూపించి పాపం చేస్తున్నది 5:12 మనం చూస్తాము. అదేవిధంగా దానికి కారణం ఏంటంటే కేవలం అవిధేయత చూపించడం. పాపానికి కారణం ఒకటి ఏంటంటే అవిధేయత చూపించడం. రెండవది మత్తయి సువార్త 27:3. అప్పుడు ఆయన అప్పగించిన యూదా
థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఇస్కరియోతు యూదని చూస్తాం. మనకందరికీ తెలుసు ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యానికి యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడం, అక్కడ అన్యాయంగా అప్పగించడం జరుగుతుంది. ఆయన ధనాపేక్ష వల్ల అప్పగించడం జరుగుతుంది. కానీ యూదానే చెప్తాడు నిరపరాధిని, అంటే ఆయన అపరాధం చేశానని ఆయనే చెప్తాడు. ఎందుకంటే నిరపరాధి రక్తాన్ని నేను అక్కడ చిందించడానికి కారకుడయ్యాను, అప్పగించడానికి కారకుడయ్యాను అని చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆయనే ఒప్పుకుంటాడు పాపం చేస్తేనని. యూదా పాపం చేశానని ఆయనే ఒప్పుకుంటాడు. అంటే అపరాధానికి గల కారణం ఏంటంటే పాపం. ఈ పాపం అనేది ఇస్కరియోతు యూదాని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. మూడవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. 12:37. అన్న మళ్ళీ ఇంకోసారి. అన్న థ్యాంక్ యూ. చూడండి, కేవలం మన నోటి మాటల్ని బట్టి కూడా మనం అపరాధానికి కారణం అవుతాము. మన నోటి మాటలు ఎలా ఉన్నాయి అనేది చూడాలన్నమాట. మూడవది, మొదటిది ఏంటంటే దేవునికి అవిధేయత చూపించడం పాపానికి కారణం. రెండవది ఇస్కరియోతు చేసిన పాపం. మూడవది నోటి మాటలు అన్నమాట. తర్వాత నాలుగవది 2 రోమా 2:1. చాలగా ఇక్కడ చూడండి, నేరస్తుడు ఎవరు? నేరస్తుడు అంటే తీర్పు తీర్చేవాడు. అంటే తీర్పు అనేది మనం తీర్చేది కాదు, కానీ విశ్వాసంగా మనకు పెద్దవాళ్ళు ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది చిన్నపిల్లలైనా యవనస్తులైనా భార్యాభర్తలైనా సగ కాపుల దగ్గరికి, లేదంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరైనా మనకి తెలుస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీర్పు, అంటే ఇది మంచిది ఇది చెడు అనేది వాళ్ళు ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు రిజల్ట్ చెప్తారనమాట. అదే కాకుండా మనం చేసే పలానా వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని మనం చదువుకొని అవునులే అని మనమే తీర్పు చేయకూడదు. ఆమె అలాంటిదే లేదు నిజమేలే అని మనంగా చెప్పకూడదు అనమాట. అది కూడా నేరమని చెప్తాం. ఇంకొకటి, దేని విషయంలో సరే ఎదుటివారికి తీర్పు తీర్చకూడదు. అది మనుషులు ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు అనేది నాలుగవది. మనము మొట్టమొదటిగా అవిధేయత చూసాము. రెండవది నిరపరాధి రక్తాన్ని అప్పగించినట్టుగా యూదాన్ని చూస్తాం, పాపంని ఒప్పుకుంటాడు కాబట్టి. మూడవది మన నోటి మాటలు. నాలుగవది నేరస్తుడు, నేరం చేయడం అపరాధం లేకపోతే పాపమని చూడొచ్చు. ఐదవది 2 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం. అన్న మళ్ళీ ఒకసారి చదవండి. 2 కొరింథీ 3:9. శిక్షావిధి కారణమైన పరిచర్యే మహిమ కలిగిందైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ బాగా గమనిస్తే శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగను. ఎప్పుడు ఇది మహిమ కలిగి ఉంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని మనం ప్రకటించినప్పుడు. ఓకేనా? ఎందుకు అలా అంటే, రెండవది అపరాధం నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తాం కదా. దానికి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఎవరైతే పరిచర్య అంటే విశ్వాసంగా తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎవరైతే చెప్పకుండా ఉంటారో అది కూడా అపరాధానికి గల కారణం. ఒకవేళ అలా కారణం కాకూడదు అంటే పరిచర్య చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వేరే వాళ్ళకి చెప్పాలన్న ఆశ ఉంటుంది. అంతేగాని టైంపాస్ కోసం సెల్లు చూడాలని, వేరే వాళ్ళతో ముచ్చటించాలని ఆశ అస్సలు ఉండదు. అంటే పాపం చేయకుండా ఉండడానికి మనకు దేవుని యొక్క వాక్యం పరిచర్య ఉంది. చేయకుండా ఉండడం కూడా పాపమని ఇక్కడ కారణం. అపరాధానికి గల కారణము ఇది కూడా ఒకటి. దేవుని పరిచర్య చేయకుండా ఉంటే అది కూడా అపరాధమే.
మొట్టమొదటిది అవిధేయత, 2 ఇస్కరియోతు యూదా పాపం చేశానని ఒప్పుకుంటాడు, 3వది నోటి మాటలు, 4వది నేరం చేయడం, 5వది దేవుని పరిచర్య చేయకపోవడం కూడా అపరాధానికి గల కారణం అన్నమాట. మామూలుగా అయితే పాత నిబంధనలో ప్రతిదానికి ప్రాయశ్చిత్తం, క్షమాపణ, బలి ఇవన్నీ చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువుని తలుచుకున్న ప్రతిసారి మన మనసులో వచ్చే విషయం ఏంటంటే సంతోషము, దేవుని కృప, దేవుని కనికరం, దయ అవన్నీ ఉన్నాయని ఎంతో ఎక్సైట్ అయి సంతోషపడతాం యేసుక్రీస్తు ప్రభు అని తలుచుకున్నప్పుడు. మరి పరిశుద్ధాత్మ దేవుని తలుచుకున్నప్పుడు ఆ సంతోషం రాదు, భయం వస్తుంది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడుతుంది 2 Thessalonians ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. 1 Thessalonians 5వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు, 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరచొద్దు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి తప్పుకి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచేదైతే దానికి శిక్ష ఉంటుంది, అది భూమి మీదనే ఉంటుంది. అందుకే అనారోగ్యం పాలవడానికి గల కారణం కూడా ఒకటి అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువుని తలుచుకున్నప్పుడు ఎలాగైతే సంతోషం వస్తుందో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తలుచుకున్నప్పుడు శిక్ష ఉంటుంది అనేది మనం గమనించుకోవాలనేది నా ఉద్దేశం అన్నమాట. 3వది అపరాధం నుండి ఎలా తప్పించుకోగలము. అపరాధం నుంచి ఎలా తప్పించుకోగలము. ఇంతకుముందు చదివిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 1-3. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు లేదు అంటే ఈ అపరాధం అంటే ఏందో తెలుసు, అపరాధానికి గల కారణం ఏంటో తెలుసు. ఇవి చేయకుండా ఉంటే నీకు ఎటువంటి శిక్ష లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం ద్వారా అవన్నీ తీసివేశాడు. కాకపోతే ఆత్మను ఆత్మకుడి అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. అంటే నువ్వు చేసే పాపాన్ని బట్టి జస్ట్ నీకు ఈ భూలోకంలోనే ఏదో ఒక రూపంలో దానికి నీకు శిక్ష ఉంటుంది, కానీ నరకం అనే శిక్ష ఉండదు. 3 విషయాలు చూసాం కదా. యేసుక్రీస్తు ప్రభునందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది ఉండదు. అంటే పెనాల్టీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్, ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అనేది ఈ 3 విషయాలు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వాళ్ళకి ఉండవు. కానీ మనం చేసిన పాపానికి కానీ భూలోకంలో అనారోగ్యం అనేది ఉంటుంది. అది గమనించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష అనేది ఉండదు. అదేవిధంగా 3వ అధ్యాయం 3వ వచనం 8:3 శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకున్న మనవందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. చాలక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం చనిపోయాడు. మనకు తీర్పు అనేది, ఈ శిక్షా విధి అనేది ఏది ఉండదు. దానికి ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18-19. యోహాను సువార్త విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంత పూర్వే తీర్పు తీర్చబడింది. చాలక. ఇప్పుడు చూడండి, 2 విషయాలు ఇక్కడ చూస్తాము. ఆయన యొక్క విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎవరిని ముందుగా ఎదుగుతారో, ఎవరిని నిర్ణయించబడ్డారు అనేది బైబిల్లో ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పబడింది. అందుకే ఎవరు యేసు యందు ఉంటారో వాళ్ళకి తీర్పు అనేదిగా ఉండదు. విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఎవరైతే విశ్వాసం ఉంచలేదో ఆ శిక్ష ఆల్రెడీ వాడు తీర్పు తీర్చబడి ఉన్నాడు. అందువల్ల మనం ఎవరికి మనుషులకి తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. నిన్నటి దిన నేను వాక్యం అంటే మా గ్రాడ్యుయేట్స్ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడంతా ఏం చెప్పానంటే మనకున్న విశ్వాసం ఎలాంటిది అంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విశ్వాసం ఎలాంటిది అంటే విశ్వాసులకు మాత్రమే జరిగేది ఏంటంటే 3 విషయాలు జరుగుతాయి. ఏంటంటే నిత్యత్వం వెలుగులో ఉంటాడు, అంటే అంతిమ విజయం అనేది వాళ్ళకి పరలోకంలో ఉంటుంది. అది
అందరికీ ఉండదు, కేవలం విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ శిక్ష విధి విశ్వాసులకి లేదు కాబట్టి, ఎందుకంటే తీర్పు కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి ఈ విషయాలు జరుగుతాయి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సాతానుడు చేసే ప్రతిదానికి శ్రమలు నాశనమయ్యేవి మామూలుగా ప్రజలందరికీ ఉంటాయి, కానీ విశ్వాసులకి శ్రమ ఉన్నా కూడా మనకి ముందున్నది ఏంటంటే అంతిమ విజయం ఉంటుంది, నిత్యత్వ వెలుగు ఉంటుంది. వీటిని చూసి మనం జీవిస్తాం. అంటే మనకి ఫ్యూచర్ అనేది చనిపోయిన తర్వాత కూడా ఉంది అనేది మన యొక్క గొప్ప విశ్వాసం అన్నమాట. అది అందరికీ ఉండదు, ప్రజలందరికీ ఉండదు. మనకున్న విశ్వాసం ప్రజలందరికీ ఉండదు. అందువల్ల దేవుని మహిమపరిచే పరిచర్య చేసే వాళ్ళకి అపరాధం చేయడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ అనమాట. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం గమనించుకుంటూ జీవిస్తే చాలా బాగుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇంకా 5 minutes నేను చదివేస్తాను, అయిపోతుంది. అక్కడే కదా. అయితే బైబిల్లో చాలా అంటే మనందరికీ తెలిసిన వ్యక్తులే. దావీదు అయితే పాపం చేస్తాడు. నాతాను, గాదు వాళ్ళు ప్రవక్తలు వచ్చి అయ్యా నువ్వు తప్పు చేసావు అని చెప్పగానే పశ్చాత్తాపడి ధన్యుడవుతాడు దావీదు. కానీ సౌలు దగ్గరికి సమయం వెళ్ళి అయ్యా నువ్వు తప్పు చేసావు, పొరపాటు చేసావు, సరి చేసుకోమంటే ఆయన సరి చేసుకోడు. కాబట్టి ఆయన ఏమైతాడంటే పతనం అయిపోతాడు. ఇద్దరు, దావీదుకేమో ధన్యుడవుతాడు, సౌలు ఏమో పతనం అయిపోతాడు. సమరయ స్త్రీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు అడిగిన ప్రశ్నడానికి ఆన్సర్లను చెప్తూ ఆమె పాపాలు ఒప్పుకుంటుంది. ఆ అక్క సమరయ స్త్రీని బట్టి గ్రామాలందరికీ రక్షణ తీసుకురావడానికి నాకు కారణం అవుతుంది. అదేవిధంగా జక్కయ్య కూడా మనందరికీ తెలుసు, పొట్టి జక్కయ్య. ఆయన తన పాపాలను ఒప్పుకొని తనకి ట్యాక్స్ కరెక్ట్ కదా, ఆయన ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు దానికి రెట్టింపుగా ఇచ్చేసి పాపాలని ఒప్పుకొని విడిచిపెడితే కుటుంబానికి కూడా రక్షణ తెచ్చుకుంటాడు. అంటే అపరాధం భావన వీళ్ళందరికీ కలిగింది. అందువల్ల వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? దేవుణ్ణి తన ఇంటికి, తన హృదయంలోకి తెచ్చుకోవడం చూస్తాం. చిన్న కుమారుడు కూడా అదేవిధంగా పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నూతన జీవితానికి ఆయన వస్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభు విషయంలో అయితే పేతురు ముందుగానే చెప్తాడు, నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు గోడికి వేయకుండాంటే నిజంగానే ఆ విషయం చెప్తాడు. కానీ పేతురు ఏం చేస్తాడంటే చేసిన దానికి సంతాపడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. అందువల్ల ఆయనకి నూతన జీవితం వస్తుంది. అదేవిధంగా యూదా కూడా పాపం చేశానని అంటాడు, కానీ దేవుని యొద్దకి ఆయన అపరాధ భావంతో రాడు. 2 వీళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. పేతురుతో ఒకటి జరుగుతుంది, దేవుని దగ్గరికి వచ్చి ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. యూదా ఏమో పాపం చేశాను అంటాడు, కానీ దేవుని యొద్దకు రాడు, ఆయన గురి పెట్టుకుంటాడు అనమాట. అంటే అపరాధ భావన మనం కలిగి ఉంటామని తెలుస్తుంది, కానీ దేవుని యొద్దకు రాకుండా ఉండడం మన తప్పు. అది కూడా ఒక అపరాధమే. చేసిన అపరాధాన్ని ఏ రోజుదే ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు నేను తెలిసి తెలియక చేశాను పాపం అంటారు కదా, అది తప్పు. అంటే విశ్వాసిగా 2 రకాలుగా ఉండకూడదు అనమాట. మన నాలుగులో నోటి మాటలు 2 రకాలుగా ఉండొద్దు. అది విశ్వాసికి సరైన కాదు. నేను అవును తప్పు చేశాను అని ఖచ్చితంగా దేవుడి దగ్గర ఒప్పుకొని అపరాధం భావన కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని క్షమిస్తాడు అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకని ఇస్కరియోతు యూదులాగా అవును నేను పాపం చేశాను అని చెప్పుకుంటానే దేవుడి దగ్గరకు రాకుండా అలాగే ఉంటాడు. కాబట్టి ఆయన గురి పెట్టుకోవడానికి సిద్ధపడిపోతాడు. అదే మనం ఒప్పుకొని విడిచిపెట్టామంటే అపరాధ భావన, పశ్చాత్తాపం 2 జరుగుతాయి. కాబట్టి ఆ రాత్రికే నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి అవుతావు, విడిచిపెట్టిన దాన్ని అవుతాం. కాబట్టి మనము క్షమాపణ పొందుకుంటాము. ఆ రోజు ఏనాటికి ఆనాటే వెళ్ళిపోవాలంటాం కదా, ఆ విధంగా అనమాట. ఏ రోజు చేసిన అపరాధన ఆ రోజే మనం దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. అదే పనిగా చేస్తా ఉన్నాం అనుకోండి, ఇంకోసారి ప్రతిరోజు రాత్రి నేను అపరాధం చేసి క్షమించని అడిగే అవసరము దేవుని యొక్క రాకుండా ఉండడానికి గల కారణం అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే ఉదయం లేచిన వెంటనే నేను ఈరోజు ఏ తప్పు చేయకూడదు అనేది మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ రోజు తప్పు చేయకుండా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాక మన మధ్యలో తిరుగుతున్నాం, మనం ప్రార్థనలో నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం అందరూ దయచేసి. మన జీవితాల్లో కూడా ఏదైనా అపరాధన భావన ఉంటే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు ఏదైనా అపరాధం
దేవా, నేను ఈరోజు ఎంతో కోపంతో ఉన్నాను, వేరే వాళ్ళని నేను తిట్టుకున్నాను, లేదంటే మాట ఇచ్చి తప్పిపోయాను, అంటే ఆ మాట ఇచ్చాను అది చేయకుండా ఉన్నాను, చెడ్డ తలంపు చేశాను, అంటే చెడ్డ ఆలోచన చేశాను, ఆ యొక్క నేరం నా మీద రాకుండా ఉన్నట్లు దేవుడు క్షమించాలని, ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాము, ఏదైతే చేయాలనుకుంటామో అది చేయకుండా ఉంటామన్నమాట. అది కూడా అపరాధం అవుతుంది. ఎవరెవరి హృదయాల్లో ఏ ఏ అపరాధాలకి గల కారణాలు ఎవరెవరి హృదయాల్లో ఉంటాయో వాళ్ళందరూ ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టాలని నేను కోరుకుంటున్నాను. సజీవుడమైన తండ్రి, సర్వోన్నతుడమైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా అందరి హృదయాలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభా. మాలో అపరాధన భావన అనేది ప్రతిరోజు మేము మీ సన్నిధికి వచ్చి ప్రభా పశ్చాత్తాపడడానికి, ప్రభా అటువంటి అపరాధన భావనను కలిగి ప్రతిరోజు మేము ఉండకుండా విడిచిపెట్టగలడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రభా. మేము అన్నిసార్లు నమ్మదగిన వారంగా ఉన్నప్పటికీ మీరు ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్న గొప్ప దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు దేవ. మీ చెంతకు వచ్చిన వారిని ఎన్నడూ విడువని దేవుడు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప, కనికరాన్ని, కటాక్షాన్ని దేవ ఎల్లప్పుడూ మా ముందు ఉంచే దేవుడు అని విశ్వాసం ఉంచి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. దయచేసి క్షమించి మా హృదయంతో మాట్లాడిన ప్రతి మాటను మా జీవితంలో అమలుపరచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే అందరం ప్రార్థనలో ఉన్నాం. ప్రభు మనల్ని అపరాధం నుంచి, దోషం నుంచి, పాపం, సమస్త పాపం నుంచి మనల్ని విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన శిలువలో చనిపోయి తిరిగి వచ్చాడు. మన పాపాలను ఒప్పుకునే ఆయన నమ్మలేని వారు నీతిమంతుడు కాబట్టి మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి తప్పించలేదు. మన పాపాన్ని పరిహారం ఆయన కలిగించాడు. మనం తప్పుకోకుండా ఒప్పుకుంటే విడిచిపెట్టేస్తున్నాం. తప్పుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడి దగ్గరికి మనం వస్తున్నాం. ప్రతిరోజు మనం ప్రార్థించిన రీతిగానే ఏక మనసుతో ప్రార్థనలోకి ముందుకు సాగాం. ఈ సమయంలో దేవుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా దేవుడు తన రెక్కల చాటున మనం భద్రపరిచి మన బేతేలు ప్రార్థనా మందిరంలో ఇంతవరకు ఆయన చేసిన మేలుకి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ విషయంలో దేవుడు ఒక ప్రమాణం తప్పించి ఆపరేషన్ కూడా విజయవంతమైనందుకు కూడా దేవుడికి వందనాలు చెల్లిద్దాం. దేవుడికి స్తుతులు చెల్లిస్తూ మరియు అక్కకి త్వరగా అక్క చక్కగా కోరుకున్నట్లు ఆ ఆపరేషన్ గాయం కూడా చక్కగా మాని ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా మంచి ఆరోగ్యంతో మనం ముందుకు రావడానికి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని స్తుతించడానికి మన అందరం కూడా అక్కడి చూసి దేవుడిని ఆరాధించినట్లు అక్క విషయము ప్రారంభం చేద్దాం. ఈరోజు కూడా చిన్న ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళామని చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు 21 రోజులు కూడా జాగ్రత్తగా ఉన్నారు.